మనం లీక్స్ ఇంతగానే ఇస్తే బీపీఎంని ప్రేక్షకులు ఏమైపోవాలి? మనం లీక్స్ ఇంతగానే ఇస్తే బీపీఎంని ప్రేక్షకులు ఏమైపోవాలి? అక్కడ బిగ్ బాస్ షో ఏమైపోవాలి? అది ఎంత రియాలిటీ షో? ఆ రియాలిటీ షోని మనం తొక్కేస్తున్నాం. లీక్స్ వల్ల ఎన్ని ఇబ్బందులైతున్నాయి. లీక్స్ వల్ల ఆ షో మీద ఇంట్రెస్ట్ పోయేటట్టు చేస్తున్నాం మనం. మనలాంటి రివ్యూవర్స్ ఇలాంటి ఎందుకు మిస్టేక్ జరుగుతుంది? ఇన్ని లీక్స్ వల్ల ఆ షో ఏమైపోతుందో అర్థం చేసుకోవట్లేదు ఎందుకు మనం? ఆ లీక్స్ వల్ల ఒక షోని డ్యామేజ్ చేస్తున్నాం మనం. లీక్స్ ఎంతవరకియ్యాలి? అంతవరకే ఇయ్యాలి. అంతకు మించి ఓవర్‌గా ఇస్తే అవి లీక్స్ అంటారా? ఇంకా బిగ్ బాస్ షోనే మనం చెప్పేస్తే ఇంకేమంటారు? ఇది చెప్పుకున్నాం. నా పేరు శివశంకర్. వెల్కమ్ టు శివ రివ్యూస్. అందరూ మంచిగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో లీక్స్ గురించి మాట్లాడుకుందాం. లీక్స్ లిమిట్, లీక్స్ ఎంతవరకు ఇయ్యాలి? లీక్స్ ఎందుకు ఇంతగాని ఇస్తున్నారు అని మాట్లాడుకుందాం. ఒక 6-7 మినిట్స్‌లో ఎండ్ చేసేద్దాం. పెద్ద లాగ్ చేయకుండా. ముందు వీడియోలోకి వెళ్ళకన్నా ముందు మన ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయగలని నేను ఆశిస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లీక్స్. లీక్స్ వల్ల అసలు ఏమవుతుంది? బిగ్ బాస్ షో, బీబీ అగ్నిపరీక్ష షో అని మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ బీబీ అగ్నిపరీక్ష షో. లీక్స్ వల్ల ఆ షో ఎంత డ్యామేజ్ అవుతుందో ఇది తెలుసా? మనలాంటి రివ్యూవర్స్ ఇది పెద్ద మిస్టేక్ అసలేందంటే. ఈ మిస్టేక్ వల్ల అది షో మొత్తం ఇక్కడున్నది ఇక్కడికి పడిపోతుంది. అందుకు కానీ మనం. కాబట్టి ఈ లీక్స్ లిమిట్ ఎంతవరకు ఇయ్యాలో అంతవరకే ఇద్దాం. అందుకని మనం లీక్స్ అంటే లీక్స్ లిమిట్‌లోనే ఇవ్వాలి. ఆ లీక్స్ ఈ ఓవర్‌కి మించి వెళ్తే ఆ షో కూడా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మనం లీక్స్ ఎట్లా ఇస్తున్నాం? బీపీ అగ్నిపరీక్ష షో ఉందని మనలాంటి రివ్యూవర్స్ చెప్తేనే అది తెలిసింది. అది ట్రూయే. కానీ అది మొత్తం ప్రాసెస్ బానే ఉంది. కానీ లాస్ట్‌కి ఏమవుతుంది? ఇప్పుడు లెవెల్ 1, లెవెల్ 2 ఇవి కూడా చెప్పడంలో న్యాయమే. మళ్ళీ ఇప్పుడు ఎపిసోడ్స్ 1, ఎపిసోడ్స్ 2 ఆగస్ట్ 22 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆగస్ట్ 22 నుంచే జియో హాట్‌స్టార్‌లో లాంచ్ అయ్యేవి గూడా మనం ఈరోజే అసలక్కడ అభిజిత్ ఏం జెప్తున్నాడు, నవదీప్ ఏం జెప్తున్నాడు, బిందు మాధురి ఏం చెప్తుంది, ఇవన్నీ సుత్తి విషయాలు ఇదంతా సొత్తి ఆపేసి ఎంతవరకైతే లీక్స్ లిమిట్‌కి మించి ఎక్కువిస్తే ఆ షో ఎక్కడుంటుంది? ఒకసారి లిమిట్స్ కూడా ఆలోచించి మనం డిసిషన్ తీసుకోవడం చాలా మంచిది. లీక్స్ వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఇప్పుడు ఇది బీబీ అగ్నిపరీక్ష షో స్టార్ట్ అయింది అనుకుందాం. అనుకునే లోపలే మనలాంటి వ్యూవర్స్ ఇంకా ఏదో ఒకటి ఇక్కడ జరిగింది, ఇట్లా జరిగింది మొత్తం చెప్పేస్తే ఆ షో మీద ఇంట్రెస్ట్ అనేది డౌన్ లెవెల్‌కి పడిపోతుంది. ఆ డౌన్ లెవెల్‌కి పడిపోకుండా ఇక్కడనే ఇప్పటికి బిగ్ బాస్ ఇక్కడనే ఉండేటట్టు లీక్స్ లిమిట్ ఎక్కువ క్రాస్ చేయకుండా, ఎక్కువ ఓవర్‌గా చెప్పకుండా, ఎంతవరకి లిమిట్‌కి మించి ఎక్కువ వేయకుండా లీక్స్, ఎంతవరకి లీక్స్ ఇవ్వాలో అంతవరకి ఇద్దాం. అంతవరకి ఇద్దాం. ఇంతకు మించి ఓవర్‌గా లిమిట్ క్రాస్ చేస్తే ఆ క్రాస్ లిమిట్స్ అనేది ఇట్లా తగ్గిపోతాయి. కాబట్టి లీక్స్ అంటే లీక్స్ లాగానే ఇద్దాం. ఓ ఓవర్‌కి మించి వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, ఇది జరిగింది, వీళ్ళే పర్ఫెక్ట్ కంటెస్టెంట్స్
ఇంకా షో షో చూసే ఇంట్రెస్ట్ ఎవరికుంటది? మనకని ఉండాలి కదా! షో చూసే ఇంట్రెస్ట్. అందుకు లీక్స్ అంటే లీక్స్ లాగానిద్దాం. ఓవర్ లిమిట్ చేయకుండా ఎంతలో తక్కువలో ఉండాలో అంతని ఉంచుదాం. అంతకు మించి ఓవర్‌గా తీసుకెళ్ళకుండా నార్మల్‌గా ఇక్ హ్మ్. జస్ట్ ఎట్లా అంటే ఒక లీక్స్‌కి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్‌కి మించి ఇది ఓవర్‌గా చేశామంటే ఆ షో ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. ఇక్కడ మనం చెప్పేది దొబ్బుతుంది. ఇంక 'బిగ్ బాస్' షో చూడాలనుకునే వాళ్ళే ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. లీగ్స్ కొన్ ఎంత ఇయ్యాలో అంతనే ఇద్దాం. అంతకు మించి ఓవర్‌గా ఇస్తే షో గూడా డ్యామేజ్ అయ్యే చాయిసెస్ ఉన్నాయి. అందుకు నా హంబుల్ రిక్వెస్ట్ గైస్. లీగ్స్ అంటే లీగ్స్‌కి కొంచెం ఏదో టచ్ చేయనట్టు చెప్తాం. కానీ ఓవర్‌గా మించి చేశామంటే డ్యామేజ్ అవుతుంది. బేబీ అండ్ ప్రేక్షస్ ఇది వాళ్ళు లక్షలు, కోట్లు పెట్టి ఇది జడ్జెస్‌కి రికమెండేషన్ ఇచ్చి, ఈ శ్రీముఖి గారికి రికమెండేషన్ ఇచ్చి ఇదంతా ఉంటాయి గదా! ఆ మొత్తాన్ని ఒక్కటేసారి డిసప్పాయింట్ చేస్తే ఎట్లుంటది చెప్పండి? కాబట్టి చెప్తున్నా. ఎంతలో లిమిట్స్ ఇయ్యాలో అంతనే లీగ్స్ లిమిట్‌లో ఇవ్వాలి అని నా రిక్వెస్ట్. ఇంకొకటి కూడా ఈసారి మన రివ్యూయింగ్ చాలా గట్టిగా ఉండబోతుంది. ఈ సీజన్ బ్రహ్మాండంగా హిట్ అవ్వబోతుంది. 2 హౌసెస్ తోటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క ఎపిసోడ్ వాచ్ చేయండి. ఇప్పుడు 'బీపీఆర్ పరీక్ష షో' 22 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. సెప్టెంబర్ 5 వరకి 10 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. ఓన్లీ ఆన్ జియో హాట్‌స్టార్. ఇంకా అంతే. లీగ్స్ లిమిట్లు ఇద్దాం. బిగ్ బాస్ షోని కాపాడుకుందాం. నేను మీ శివశంకర్. మన వీడియో ఎండ్ చేసే ముందు మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్‌ని పెట్టుకోండి. అప్పుడు మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అందుతాయి. అంతవరకు సెలవు. నేను మీ శివశంకర్. బాయ్.